రేయ్ ఇక్కడ రా. అరే నీ చేయబోటు. నాకేనా? థ్యాంక్ యూ సార్. అమ్మా డాన్స్ బాగా చేసిండే. నరసింహం సారు రూపాయి కూడా ఇచ్చిండే. స్కూల్లో పేరు వచ్చింది, పైసలు కూడా సంపాదించిన. ఇంకా ఆళ్ళు మనం అనేది లేదే. ఎట్లిచ్చిండ్రా? చేతికిచ్చిండా చేతులేసిండా? చేతులు వేసిండు. చూసినావా అనుబుద్ధి? ప్రైజా రాది? జెండా పండుగ నాడు బిచ్చమేసిండు. ఒక్కడి చెప్తే యాద పెట్టుకోబేటా. వాళ్ళు మనం అనేది పోవాలంటే మనం ఇచ్చే రోజు రావాలే, మన చేయి పైన ఉండాలి. దానికి చాలా కష్టపడాలి. ఇల్లు, పొలం, ఉద్యోగం, బుర్ర, బుద్ధి ఏదన్నా గాని మనం మంచిగా బతకాలి. మనది ఇచ్చే చేయి కావాలి గాని తీసుకునే చేయి కాదు. తిరు లేవరా. దీరు టైం అయింది, లేవరా. ఏ జల్దీ రండి. చలో చలో. ఫ్యాట్ బాల్ ఫిట్ ఉండాలి, జుంబా చేయాలి. స్టార్ట్. సార్ ఇది కొంచెం తగ్గాలి సార్. ఇదా నెక్స్ట్ క్లాస్ లో పక్కా ట్రై చేద్దాం మేడం. పక్కా ట్రై చేద్దాం. థ్యాంక్ యూ మేడం. గుడ్ అనుగారు మార్నింగ్ సార్. ఏం చెప్పండి. సార్ అది మా హస్బెండ్ ఫీజు ఇయ్యదన్నాడు సార్. అంటే వెయిట్ అయితే ఏం తగ్గలే, ఇయ్యదని చెప్పమన్నాడు సార్. ఓకేనా సార్? ఎట్లా అవుతుంది? మేమైనా గ్యారంటీ ఇచ్చినామా? పైసలు లేకుండా దుంబా చెప్పాలా? అరే, నువ్వు రాకు రేపు నేను నుంచి. చెప్తా కదా. అంతా మా ఫాల్ట్ అంటే ఎట్లా మేడం? మీరు కూడా ట్రై చేయాలి కదా. ట్రై చేస్తున్నా సార్, ట్రయ్యా? అయినా ఎడ తగ్గట్లేదు. చేస్తున్నావు ట్రై? కాలు కదిపావు, చేతులు కదిపావు, ఆన్లైన్ చూసుకుంటా నిలబడతావు. ఎట్లా దొక్కుతావు? ఏం రా నోర్లేస్తుంది? నా దగ్గర వీడియోలో ఆ? చూపెట్టాలా? అవునా? చూపించు. ఇగో చూడనా, కాలు కదిపా, చేతులు కదిపా. సార్ నేను కాదు సార్. అవును మేడం, నేను కాదు సార్. మీరేం ఫీల్ కాకండి. క్లయింట్ తో నేను రా దాదాగిరి. ఎన్నిసార్లు చెప్పినా నీకు? గప్చుప్ కూసో, పో పోరా. పర్లేదు మేడం, రేపటికెళ్ళి వర్కౌట్ చేంజ్ చేద్దాం. మీకు నచ్చితేనే పైసలు ఇవ్వండి. ఓకే, ప్రాబ్లం ఏం లేదు. పోయిరండి మేడం. సార్ ముందు పొట్టోని తీసి ఒక అమ్మాయిని పెట్టుకోండి సార్. మంచి లేదు, మర్యాద లేదు. ఏ పోమ్మా ఏ, పో. పోరా పో. పో. ఏందన్నా నువ్వు? మనం ఏమైనా గ్యారంటీ ఇచ్చినామా అన్న? అట్లా ఎట్లా పోనిస్తావు పైసలు? ఇట్లయితే లక్ష్మీదేవి నీ కాడు ఉండదన్నా, కష్టం. మీ లక్ష్మీదేవి ఏం చేసినా నా తను ఉండదు కదరా. కరెక్టే. మరి క్రిస్టియన్స్ ఎవరన్నా పైసలు దేవుడు? ఆ బ్యాంక్ మేనేజరే మన పైసలు దేవుడురా. ఒక్కసారి ఆ లోన్ ఇవ్వాలే, ఈ రోజు రోజు పంచాయతీలు ఉండవురా మనకి. రే మన వాళ్ళు వచ్చిండ్రా. బ్యాంక్ కార్డు ఉన్నారంటన్నా, ఫోన్ చేసారు. మన గురించే వెయిటింగ్. టైం ఉండాలి నడరా. అన్నా ఇదిగో రేవంత్, ఆగాగు. ఆ డైనిస్ సంగతి ఏం చేసావయ్యా? 3 రోజుల నుంచి చెప్పి యూఆర్ టేకింగ్ మీ వెరీ లైట్లీ యూనో. అట్లా కాదు సార్, నిన్న హాలిడే సార్. ఇవాళ బ్యాంక్ లో అర్జెంట్ పని ఉంది, రాగానే చేపిస్తా. సరే వెళ్ళు. నాకు కూడా పనుంది. ఆ ట్యూషన్ సెంటర్ వాళ్ళు మీ ముంబై మీద సౌండ్ పొల్యూషన్ అని పెద్ద కంప్లైంట్ ఇచ్చారయ్యా. వాళ్ళతో వెళ్లి మాట్లాడాలి. ఐ విల్ హావ్ టు టాక్ టు ముంబా దెం. కాదు సార్, జుంబా. ఏదైతే ఏమిట్లేదు సౌండ్ పొల్యూషన్. సార్ రేపు మీ పని మీదే ఉంటా. నిజంగా అర్జెంట్ సార్, రేపు పక్కా సరే, చేస్తా సార్. పో. ఏందన్నా ఈ అంకులు ఎప్పుడు పోతాం వీడికెళ్ళి? అరే లోన్ అయితే శాంక్షన్ గానీ రా. మెయిన్ రోడ్ లో కొత్త సెంటర్ చూద్దాం. అయితే గొర్రెని కోచడే, దావత్ ఇచ్చడే. మీ పేపర్లన్నీ కరెక్ట్ గా ఉన్నాయా? మీకు లోన్ వస్తుంది, కానీ 6 నెలలు అవుతుంది. 50,000. 50,000 ఏం చేసుకోనికి సార్ 50,000? అదేనయ్యా మీరు వృద్ధిలో రావడానికి. యాడికి రావాలి సార్? పైకి. అది ఎట్లా పైకి అవుతుంది సార్? రిక్షాకి కొత్త రిక్షా ఇస్తే ఆ రిక్షానే దొక్కుతాడు. ఇంకేం డెవలప్ అవుతాం సార్? అది కరెక్టేనయ్యా, బ్యాంక్ అట్లా ఫిక్స్ చేసింది. దానికి మనం ఏం చేస్తాం? 0కెళ్ళి వచ్చినా సార్, సొంతగా సూంబా సెంటర్ పెట్టుకున్నా.
చాలా కష్టపడతా సార్, మస్తు ప్లాన్ ఉంది. ఏమైనా చేయండి సార్ ప్లీజ్. అసలు లాస్ లేని బిజినెస్ సార్. ఇవాళ రేపు ఎవరిని చూసినా ఏదో ప్రాబ్లం, ఫ్యాట్ వెయిట్ స్ట్రెస్ స్ట్రెయిన్ థైరాయిడ్ అని. సార్ హాస్పిటల్ కి పోసే పైసలు హెల్త్ కి పెట్టండి అంటే లైన్లు కడతారు సార్ మా జూంబా సెంటర్ కి. కరెక్టే, నన్ను ఒప్పిస్తురయ్యా, కానీ బ్యాంకు నొప్పియలేరు కదా మీరు. సూర్యుడి కింద ఇల్లు కానీ పొలం కానీ తీసుకురండి, ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఇప్పిస్తా. మాకేడ ఆస్తులు ఉంటాయి సార్. అరే రీ ఊర్లో దగ్గర పొలం ఉంది కదా. రే అదమ్మద్రా, ఒప్పుకోదు. మీ అమ్మనే నమ్మకపోతే బ్యాంక్ ఎలా నమ్ముతుందయ్యా? పొలమా ఆన్కి నీకు ఇద్దరికి పాడగడతారే నా పొలం జోలికొస్తే. తినకుండా పైసా పైసా కూడా పెట్టుకున్న పొలం రా. అరే ఆపే, నేను అనలే, ఆయన అన్నాడు, నేను చెప్పిన అంతే, నాకు తెలియదా? సరే తిన్నారా? ఆ రాజేష్ గాడు హలీం హలీం అంటున్నాడు, జర తినిపించి పంపి, సరేనా? సరే. అన్నా రెంట్ ఎట్లా కడతామన్నా? స్టూడెంట్స్ కూడా తగ్గిరన్నా. అన్నా పాల తొందర తీసుకురాయే. అన్నా పారంట. అన్నా నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న అన్న నా పేరు సన్నీ అన్న. మీ జుంబా సెంటర్లో పార్ట్ టైం జాబ్ కావాలన్నా. రోజు మార్నింగ్ వస్తా అన్న, ఏమైనా చేస్తా. రూమ్ ఉక్తా, టిఫిన్ తెస్తా, చాయ్ తెస్తా, నువ్వేం చెప్తా చేస్తా. శాలరీ కూడా వద్దన్నా? శాలరీ వద్దా? వద్దన్నా. ఛాయలు ఇస్తావా? రే నేను అంతా అవలేగాలే కావుపిస్తున్నాను రా. ఎందుకు వస్తున్నావు నాకు తెలియదారా? ఆ గీత కోసం వస్తున్నావు. అరే నువ్వు ఇంకోసారి ఇక్కడ కనిపిస్తే సాగు తప్పుతా కొడక. పోవే. అట్లా కదన్నా. పోరా అన్న ఒకసారి. అన్న చెప్పిండు కదా. చెప్పన్నా పో. అన్న ఒక్కసారి ప్లీజ్. అయిపోయిందా అన్న? పోరా. మళ్ళీ ఏం లీక్ కాదు కదా? ఏం రా. తారా అయిపోయింది సార్. లీక్ మళ్ళీ అవ్వకూడదు. లేదు లేదు అవ్వదు సార్. లోన్ ఏమిటైందయ్యా? వస్తుంది సార్, పక్కా వస్తుంది, వచ్చేస్తుంది. కుర్రాడివి కదా, సాయం ఉంటామని అద్దెకిచ్చామయ్యా. 2 నెలల నుంచి రెంట్ కట్టలే. అరే ఈడనే ఆపు ఆపు ఆపు. ఇదే ఇల్లు ఇదే ఇల్లు. ఆపన్నా. ముందే చెప్పాలి కదా మేడం. ఏ ఇంకా 5 ఇవ్వాలి కదా. 5 చిల్లర లేవు. నీ తాను 5 రూపాయలు ఉంటే 10 రూపాయలు ఇస్తా. నా తాను లేదు. ఆ? నా తాను లేదు. అయితే నేనేం చేయాలి? చిల్లర లేవు. అరే ఏంది మేడం పొద్దు పొద్దుగా ఈ పంచాయతీ 5 రూపాయల కోసం? నా తాను లేవని చెప్తున్నాగా. ఇవ్వాలి. అట్లనా? మీ ఇల్లు ఈయనేనా? పోయి తీసుకురా, పోయి ఈయనే ఉంటా. పో. ఈడనే ఉండు, ఇప్పుడే వస్తా. ఈయనే ఉంటా, పో. పోయిరా. అరే 7 వస్తారా దమ్మా ఖరాబ్ చేయనీకి. అన్నా అన్న నా పైసలు. దొంగ సచ్చినోడా. మౌని ఏంది సడన్ గా? చెప్తానే. ఏమైంది కాలికి? ఏం కాలే, ఆ ఆటోన్కి హార్ట్ లేదే. నా 5 రూపాయలు దొబ్బేసిండు. 5 రూపాయలా? ఆ, అనికి హార్ట్ కాదే, నీకు నోరు లేదు. లొల్లి చేసి గల్ల పట్టాలే. చాయ్ తాగుతావా? ఏ వద్దే, బ్రష్ చేయలే. మొన్న కావ్య కాల్ చేసిందే, వాళ్ళ ఆఫీస్లో ఓపెనింగ్స్ ఉన్నాయంట. క్వశ్చన్ పేపర్ కూడా అదే పంపించింది. ఈ జాబ్ మందేనే. అమ్మయ్యా బెస్టే. ఈసారి పెద్ద పార్టీ వాళ్ళు నువ్వు. దేవుందయ్యా, జాబ్ అయితే రానియే. ఏమనిస్తా? సచ్చి సగం అవుతున్నానే. ఇంట్లో ఒప్పుకున్నారానే? చాలా కష్టమైంది. హెడ్స్ లొల్లి పెట్టినా. మా అమ్మ నాన్నని ఎట్లనో ఒప్పించింది, కానీ మా నాన్నమ్మ ఆ కొండ చిలువ అయితే లాస్ట్ వరకు ఆపనికి ట్రై చేసిరే. కొండ చిలువవరే? అదే మా బాబాయ్. ఓకే. 1 నెల టైం ఇచ్చిర్రే. ఈసారి జాబ్ కొట్టుకుంటే ఇంకంతే, పాసలు తోముడేనబ్బా. ఆన్సర్లు చూసుకున్నావు కదా నువ్వు. పాప మా ఆన్సర్స్ కూడా అదే పంపించింది. అవునా? పట్టి కొట్టేసిన. అదే పేపర్ రావాలి, జాబ్ గ్యారంటీ. ఇంటర్వ్యూ ఒకటే మేనేజ్ చేయాలి. వస్తుంది లేవే. అరే నా క్లాస్ కి టైం అవుతుంది, నేను పోయేస్తా. నాకు చాలా టెన్షన్ గా ఉంది, ఏదైనా మంచి మాట చెప్పోవే. మౌని నీతో నైతది, నీతో నైతది, నీతో నైతది. సరేనా? బాయ్.
రెడీగాలే అవుతుండే. నేను వస్తున్నా, నువ్వు రివైజ్ చేసుకున్నావా? నీ ఫ్రెండా? అవును సార్. ఆమె కూడా చేర్పి, చాలా స్ట్రెస్ లో ఉండే, పొద్దున్న ఆటోలో చూసిన. చేయరా సార్. చేర్పి, ఇద్దరు 1500 చేసుకోవచ్చు. దానికి వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్, జాబ్ సర్చ్ లో ఉందా, చేయరదు. అవునా, సరే జాబ్ దొరికినాకే అడుగుతలే. ఓకే సార్. సార్, ఏమిటయ్యా? అయిపోయింది, ఇంత పనిచేస్తా సౌండ్? సార్, పనిచేస్తా. మీరు రండి సార్, రండి. Hey, congrats. You got the highest in the written test. థ్యాంక్ యూ సార్. Oh, Armora. Madi kuda Armore. Only 48% in engineering. Why? Not like that, sir. First year lecturers didn't come. Second year chikungunya, sir. What? Little louder, please. Chikungunya, sir. Oh, Third year I tried to make up, sir, but it's okay. Can you solve this simple Java program for me? sir, Yeah, you scored the highest in written test. Just do it. ఆల్రెడీ రాసిందే కదా. sir. ఇట్స్ ద సేమ్ థింగ్. ఎందుకు ఇంత టైం తీసుకుంటున్నావు? సింపుల్ జావా ప్రోగ్రామ్ చేయలేకపోతున్నావు. అసలు రిటర్న్ టెస్ట్ లో హైయెస్ట్ వస్తుంది. నువ్వేం టెన్షన్ తీసుకోకు సరేనా? పోతే పోయింది, వేరే ట్రై చేద్దాం. బాయ్. ఏంది మేడం అట్లా సడన్ గా చెప్తే ఎట్లా మేడం? మేడం మేడం చేంజ్ తీసుకోండి మేడం. నేనే మీ రూమ్ కాడున్నా. అరే మీ బాబాయ్ వచ్చిండే, ఇంటి కింద వెయిటింగ్ అంట. చూసినానే, గేట్ కార్డ్నే ఉండు, నన్ను తీసుకుపోనికి వచ్చిండే. ప్లీజే ఏదో ఒకటి చెప్పు. ఇంటర్వ్యూ అయింది, సెకండ్ రౌండ్ ఉంది, ఏదో ఒకటి చెప్పు ప్లీజే, పంపే. ఓకే ఓకే చెప్తాలేవే. జాబ్ ఏమైంది, కన్ఫర్మ్ కదా? కన్ఫర్మా? నాకు ఇక జాబ్ రాదే. ఇంటర్వ్యూలో చక్కర వచ్చింది. పోనీలేవే, ఊకో ఇక. నువ్వేం టెన్షన్ కాకి. తిన్నావా ఏమన్నా? ముందేమని తినే, మీ బాబాయ్కి ఏదో ఒకటి చెప్తాలే. అన్నా అన్నా, క్లయింట్ అన్నా. పేపర్ ఉండే కదనే, ఇంటర్వ్యూలు ఏమైంది మళ్ళా? వాళ్ళకి హార్ట్ లేదే. ఇంటర్వ్యూలో ఎవరైనా టెక్నికల్ క్వశ్చన్స్ వేస్తాడానే? నీకు బ్రెయిన్ లేదే. పేపర్ దొరికితే ఫుల్ రాస్తారా అని ఎవరన్నా? కొన్ని తప్పులు రాయొద్దా కదా. నా కర్మ, లైఫ్లో ఫస్ట్ టైం ఫుల్ మార్క్స్ వచ్చినాయి, జాబ్ పోయింది. డౌట్ రాదానే ఫుల్ మార్క్స్ వస్తే? కొంచెం హుషారు ఉండాలి కదనే నువ్వు. ఇట్లా డల్లుగా ఉంటే జాబ్ రాదే. ఎట్లనే ఇట్లా అయితే జర ఆలోచించు. మౌని వింటున్నావా? ఓకే, మళ్ళా చేస్తా. ఫస్ట్ ఆ కొండ చిలువని పంపించే ప్లీజే. సరే సరే ఓకే. రండి, పర్లే రండి, ఏం కాదు, రండి కూర్చోండి. మార్నింగ్ ఈవినింగ్ బ్యాచెస్ ఉంటాయి. 5:30, 6:30, 4:30, 5:30. ఇద్దరికైతే 1500, ఒకరికైతే 1800. కింద జ్యూస్ సెంటర్లో డైలీ జ్యూస్ తాగితే మంచిది అన్నట్టు, దానికి 500. కానీ కంపల్సరీ ఏం కాదు, ఓకేనా? 1+1 ఆఫర్ నీకు ఇలేను, నువ్వు ఒకదానివే వచ్చినావు కదా, ఆఫర్ మిస్ అయినావు. ఏ టైమింగ్ వస్తావు? అదే ఏ బ్యాచ్, మార్నింగా ఈవినింగ్ అని? జుంబా అంటే ఏంది? జుంబా అంటే ఎనర్జీ, ఫ్యాట్, వెయిట్, స్ట్రెస్, స్ట్రెయిన్, థైరాయిడ్, ఎనీ సొల్యూషన్ వన్ ప్రాబ్లం. అదే ఎనీ ప్రాబ్లం వన్ సొల్యూషన్. రేవన్ జుంబా సెంటర్. హలో. అరే వెయిట్ చేస్తా అంటుండే, పోతలేడే మీ బాబాయ్? అర్జెంట్ పని ఉంది, మళ్ళీ చెప్తా. థ్యాంక్ యూ. ఇగో ఇది ఉంచుకోండి, ఈడ నంబర్ ఉంది. అన్నా బటన్ సరిగా పెట్టుకో అన్నా.
పల్లె 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 రావాలి పల్లె పల్లె. హలో 500 చిల్లర లేదన్నా. ₹1000. అబ్బాయి ఒక్కడే పార్క్ లో కూర్చుంటే పాపం జాబ్ పోయిందో, పైసలు లేవో, గర్ల్ ఫ్రెండ్ జంప్ అయిందో ఇట్లా ఆలోచిస్తారు కదరా. అదే అమ్మాయి కూర్చుంటే నాతో వస్తావా, రేట్ ఏంది, పండుకుంటావా, ఈ మాటలేందిరా. కాదు కానీ పోరి మస్తున్నానా. పోవే. హలో, ఆడెవడు నీకు తెలుసా? ఏ వదిలే అవలేగాడు, టైం వేస్ట్. జాబ్ రాలే. నీకెట్లా తెలుసు? అట్లా డిమ్మ కూర్చుంటే అర్థం చేసుకున్నా. ఏం టెన్షన్ కాకు, నెక్స్ట్ టైం వస్తుందిలే. ఒక మాట చెప్పాలనా, జుంబాలో చేరు. 1 month లో నీకు జాబ్ రాకుంటే నన్ను అడుగు. టైమింగ్స్ ఫుల్ ఫ్లెక్సిబుల్. సరే నీకైతే 1+1 ఆఫర్ కూడా ఇస్తా. మంచిగా అవుతుంది. వద్దు. ఏంది ప్రాబ్లం? పైసలు ప్రాబ్లం. రీఛార్జ్ కూడా పైసలు లేవు. పైసలు ప్రాబ్లం. మేడం మేడం రేవన్ ఫిట్నెస్ సెంటర్ మేడం. ఫ్యాట్, వెయిట్, స్ట్రెస్ అన్ని తగ్గిపోతాయి మేడం. మేడం మేడం 1+1 ఆఫర్ కూడా ఇస్తాం మేడం. ఓ పంజే, ఇగో ఈ పాంప్లెట్లు పంచు. మేము ఇస్తే వాళ్ళు తీసుకుంటలేరు. పాంప్లెట్ కి ₹5 ఇస్తా. అంటే అమ్మాయిలు కదా, నువ్వు ఇస్తే సెట్ అవుతుంది. ఏమంటావు? ఏం మజాకుందా నీకు? నేనేం చదివినా తెలుసా? బీటెక్. ఊర్లో మాకు 20 ఎకరాలు ఉంది తెలుసా? పాంప్లెట్లు పంచాలనా? ఏమనుకుంటున్నావు? వామ్మో, మంచిగా లేస్తుంది నోరు. పొద్దునే ₹5 పంచాయతీ పెట్టలే, ఇప్పుడే పైసలు లేవని చెప్పలే, మళ్ళీ బీటెక్ అంటావు, 20 ఎకరాలు అంటావు. ఇగో నాకేం అవసరం లేదు. ఆడెవడో తెలుసా? అమ్మాయిల బ్రోకర్. ఆ నెలగొట్టనికి నీ తానికి వచ్చినా, లేకుంటే నాకేం అవసరం? అర్థం చేసుకో. మేడం మేడం, ఫ్యాట్, వెయిట్, స్ట్రెస్, స్ట్రెయిన్, థైరాయిడ్, ఎనీ ప్రాబ్లమ్ అండ్ సొల్యూషన్ మేడం. నువ్వు చెప్పిన ప్లీజ్ మేడం, మేడం 1+1 ఆఫర్ కూడా ఉంది.